నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు రవితేజ బుద్ధ గారు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. సో చాలామంది దగ్గుతూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా మనకి టీబీ ఏదైనా ఉన్నప్పుడు అది అంటువ్యాధిగా అంటే సొసైటీలో ఒక బ్యాన్ ఉందన్నమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, దగ్గేటప్పుడు దగ్గరగా ఉండొద్దు అని చెప్తుంటారు. నార్మల్ కాఫ్కి లేకపోతే అలా టీబీ క్షయ అంటాం తెలుగులో, దానికి డిఫరెన్స్ ఏంటి, అసలు మనం టీబీ ఉంది అని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో క్షయ అన్నప్పుడు నిజంగా ఇప్పుడు కొన్ని వ్యాధులు ఉంటాయి, ఎదుటి వాళ్ళకి వస్తాయి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద థింగ్ టీబీ కూడా. సో టీబీ నిజంగా అంటువ్యాధా? ఒకవేళ మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్లో కొలీగ్స్లో ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుందా వాళ్ళు కాఫ్ చేసే టైంలో? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో కాఫ్ అనేది చాలా రకాలు ఉంటుంది. సో మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి నిమోనియాస్లో రావచ్చు. నిమోనియాస్లో కూడా బ్యాక్టీరియల్ నిమోనియాస్ ఉంటాయి, వైరల్ నిమోనియాస్ ఉంటాయి. సో వాటిల్లో కాఫ్ ఉంటుంది. లంగ్ క్యాన్సర్స్లో కాఫ్ ఉంటుంది, సిఓపిడిలో కాఫ్ ఉంటుంది, ఆస్తమాలో కాఫ్ ఉంటుంది. ఇది కాకుండా టీబీలో కూడా కాఫ్ ఉంటుంది. ఓకే, ఇన్ని రకాల కాఫ్స్ ఉన్నాయా? ఓకే. సో అందరూ ఏంటంటే క్వైట్ కామన్గా ఏంటంటే నాకు నార్మల్ కాఫ్ అనుకుంటారు. సో మీరు ఎప్పుడు మీ టీబీ ఉంది అని భయపడాల్సింది ఏంటంటే, ఒకటి ప్రొలాంగ్ కాఫ్, క్రానిక్ కాఫ్ అంటాం అనమాట. సో మోర్ దెన్ 3 months 4 months కాఫ్ రిపీటెడ్గా ఉండటం. సో దాన్ని కాఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఎందుకు అని. సో కొన్నాటిలో వైరల్ కాఫా లేదంటే టీబీయా లేదంటే పర్చిసిస్ కాఫ్ అంటాం అనమాట. ఒక్కొక్కసారి మనకి సీజనల్గా కూడా చాలా లాంగ్ టైం, ఒక 1 week 10 days ఉంటుంది. సో దీంతో పాటు మీకు సిమ్టమ్స్ ఇంకేమున్నాయి? ఫీవర్ వస్తుంది. ఓకే, అది ఏంటి మోస్ట్లీ ఎప్పుడు అంటే ఈవినింగ్ టైం కొంతమంది ఈవినింగ్ టైమ్స్లో ఫీవర్ ఎక్కువ వస్తుంది ఈ టీబీ ఉన్న పేషెంట్స్లో. ఓకే. నెక్స్ట్ కాఫ్ పర్సిస్టెంట్గా ఉండడం. ఇంకొకటి వెయిట్ లాస్. ఈ టీబీ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది, బాగా వెయిట్ లాస్ ఎక్కువ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఆకలి లేకపోవడం. సో ఈ క్వైట్ కామన్ సిమ్టమ్స్. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మీరు అసలు ఏ టైప్ ఆఫ్ కాఫ్ ఏంటనేది రూల్ అవుట్ చేసుకోవాలి. టీబీయా లేదంటే ఫస్ట్ అన్ని టెస్టులు చేయించుకోండి. సో వీటన్నిటికీ క్వైట్ కామన్ ఏంటంటే ఒక స్ఫూటం ఎగ్జామినేషన్. ఒక స్ఫూటం ఇస్తే మీకు దాన్ని కల్చర్ చేస్తారు. కల్చర్ చేస్తే అందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా తెలిసిద్ది. లేదా అంటే మనకి టీబీ ఉందా, స్ఫూటం ఏదైతే మనకి స్ఫూటం వస్తుందో అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్ఫూటం శాంపిల్ ఇవ్వాలన్నమాట. మార్నింగ్ సో తినక ముందు స్ఫూటం. ఎందుకంటే స్ఫూటం అంటే దగ్గు వచ్చినప్పుడు సలైవా కాదు, కఫం ఏదైతే వస్తుందో స్ఫూటం, సలైవా కాదు. సలైవా అంటే నోట్లో ఉంటుంది, స్ఫూటం అంటే మనకి లంగ్స్ లోపల నుంచి వస్తుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి. అది కూడా ఏంటంటే తినక ముందు ఇవ్వాలి. ఎందుకంటే మనం కాఫ్ చేసినప్పుడు ఏమైనా ఫుడ్ పార్టికల్స్తో పాటు అవి కూడా వచ్చినప్పుడు కంటామినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ డయాగ్నోసిస్లో మనకి ఒక భాగం అన్నమాట. స్ఫూటం శాంపిల్ ఇచ్చిన తర్వాత మనకి టీబీయా లేదంటే నిమోనియానా ఏంటనేది ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఇది కాకుండా ఒక ఎక్స్రేస్లో కూడా దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. కొంతమందికి ఎక్స్రేస్ తీస్తే ఏంటంటే లోపల క్యావిటీస్ లాగా ఉంటాయి అనమాట. కొంతమందికి ఎక్స్రేస్ తీస్తే ఏంటంటే క్యావిటీస్ లాగా ఉంటాయి అనమాట. లోపలంతా హోల్స్ పడిపోయి ఉంటాయి టీబీస్లో. టీబీ లంగ్స్లో క్యావిటీ అంటాం అనమాట. సో క్యావిటీ ఏంటంటే టీబీతో పాటు ఆస్పర్జిలోసిస్ వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టిపికల్గా ఏంటంటే ఈ టీబీ పేషెంట్స్కి ఈ క్యావిటీస్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మిలియరీ టీబీ అంటాం. మిలియరీ టీబీ అంటే ఒక సైడ్ ఆఫ్ లంగ్ కాకుండా లంగ్ మొత్తం అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, దాన్ని మిలియరీ ప్యాటర్న్ అంటాం. ఇది ఒకటే కాకుండా టీబీ ఓన్లీ లంగ్స్లోనే కాదు ఏ ఆర్గన్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఆర్గాన్ వర్క్ చేయట్లేదు లేదా డ్యామేజ్ అయిందంటే తీసేస్తారు కదా, లంగ్స్ అలా చేయడం అవుతుందా? లేదండి, అవ్వదు కదా. లేదు. సో ఇప్పుడు టీబీ ఏంటంటే ఏ ఆర్గన్స్లోనే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ కామన్ వచ్చేసి లింఫ్ నోడ్ టీబీస్. లింఫ్ నోడ్ అంటే మీకు ఇక్కడ నెక్ దగ్గర లింఫ్ నోడ్స్ ఉంటాయి అనమాట. లింఫ్ నోడ్ టీబీస్, తర్వాత బోన్ టీబీ, అబ్డామినల్ టీబీ, బోన్ టీబీ కూడా ఉంటుంది, స్పైన్ టీబీ. సో అదొక్క ఆర్గన్కే కాదు ఏ ఆర్గన్ కన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. దగ్గడం మాత్రమే దాని లక్షణం కాదా, లోపల ఇంకా అలాగని కాదు. సో లంగ్ టీబీలో ఏంటంటే ఓన్లీ దాని సిమ్టమ్స్ వచ్చేసి దగ్గడం అనమాట, ఎక్కువ క్రానిక్ కాఫ్.
ఆహా. సో వేరే వేరే ఆర్గాన్కి వేరే వేరే సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అసలు అందరికి తెలిసిందైతే ఒక్కటే లంగ్ టీబీ ఒకటే TB ఉందని ఒక్కటే కానీ ఉంది టీబీ అని. ఏ ఆర్గాన్ అయినా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. Yeah. మ్మ్. సో వన్స్ వాళ్ళకి డయాగ్నోసిస్ అయిన తర్వాత సపోజ్ అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ట్రీట్మెంట్ ఇన్ జనరల్గా ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, టీబీ ట్రీట్మెంట్. వాళ్ళు ఏంటంటే ఒక 1 month కాఫ్ తగ్గిపోతే ఆపేస్తారు. అట్లా చేయకూడదు. సో వన్స్ మీకు టీబీ వచ్చిందంటే ఖచ్చితంగా 6 months అండర్ ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ సూపర్విజేషన్లో వాడాలి. సో కంపల్సరీ వాడాల్సిందే. సో ఎవరైతే టీబీ పాజిటివ్ ఉన్నారో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ నోటిఫై చేయాలి. సపోజ్ కొంతమంది పూర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ ఫ్రీగా మందులు కూడా ఇస్తుంది. సూపర్విజన్ చేసి సో వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్. సో అసలు టీబీ ఒకసారి వస్తే తగ్గుతుందా ఇంకా లైఫ్ లాంగ్? అలా డెఫినెట్గా తగ్గిద్ది. అది తగ్గుతుంది. మీరు రెగ్యులర్గా 6 months మెడికేషన్స్ చేసుకుంటే ఓకే. అది ఏంటి, అది ఆర్గాన్ టు ఆర్గాన్ డ్యూరేషన్ అనేది మారింది. సపోజ్ బోన్ టీబీ వచ్చింది అనుకోండి, 12 months to 14 months వేసుకోవాల్సి వస్తుంది. అదే లంగ్ టీబీలో నార్మల్ టీబీలో 6 months అనేది కంటిన్యూస్గా వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. వేరాస్ కొంతమంది ఏంటంటే కొన్ని రోజులు వాడి మానేస్తారు, సో తగ్గిపోద్ది. సో వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి వాళ్ళకి ఏంటంటే ఎండిఆర్ టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటాం అనమాట. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే మీరు ఏదైతే మందులు వాడతారో ఏం పని చేయవు, ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ వచ్చేసింది. సో అందుకే మనకి టీబీ డయాగ్నోసిస్ చేసేటప్పుడే జీన్ ఎక్స్పర్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో అందులో మీకు ఇచ్చే మందులు నిజంగానే పనిచేస్తున్నాయా లేదా అనేది. సో అందుకే మేము ఎవరో వచ్చినా టీబీకి ఎవరైనా వచ్చినా కానీ ఒక రోజు కూడా మానకుండా ఖచ్చితంగా 6 months అనేది మందులు ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. అసలు టీబీ అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? టీబీ అనేది మోస్ట్ కామన్ ఏంటంటే ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో. ఓకే. సో టీబీ ఏంటంటే వరల్డ్లో ఇండియా అనేది హైయెస్ట్ బర్డన్. ఇండియా, ఆఫ్రికన్ కంట్రీస్ అనేది హైయెస్ట్ ఎక్కువ వస్తుంది. లైక్ షుగర్ ఎలా. సో ఎట్లాగో టీబీ బర్డన్ అనేది ఎక్కువ ఉందన్నమాట మన ఇండియాలో. అది మోస్ట్లీ ఎందుకు వస్తుందంటే డ్రాప్లెట్స్ స్ప్రెడ్ ద్వారా. సో ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో దగ్గిన, తుమ్మిన, లేదంటే పబ్లిక్ ప్లేసెస్లో ఉమ్మేసిన, ఇది అవును. ఎందుకంటే ఎవరైతే ఉమ్మారో అందులో టీబీ బ్యాసిల్ అనేది ఆ ఉమ్ములో ఉంటుంది. సో ఆ కంటామినేషన్ వల్ల ఎవరన్నా కానీ ఇన్హేల్ చేసినా కానీ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఎంత సివియారిటీ ఉందో వాళ్ళకి కూడా అంత సివియర్ అయ్యే ఛాన్స్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇమ్యూనిటీ. సపోజ్ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళు బాడీలో ఆల్రెడీ మనకి బీసీజీ వ్యాక్సినేషన్ అన్ని చేస్తాం చిన్నప్పుడు టీబీకి సంబంధించింది. సో అది డెఫినెట్గా ఫైట్ చేస్తుంది. సో ఇది మోస్ట్ కామన్ ఎవరికి ఎఫెక్ట్ అయ్యింది అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ అయిద్దో. సో ఎస్పెషల్లీ ఎవరిలో అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేసే వాళ్ళకి. సో సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్. సో వీళ్ళ పేషెంట్స్లో ఏంటంటే ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన కొత్త ఆర్గాన్ పెట్టిన తర్వాత ఏంటంటే మన ఇమ్యూనిటీ మొత్తం తగ్గించేస్తారు మెడిసిన్స్ ద్వారా. ఎందుకంటే మన బాడీ రిజెక్ట్ చేయకూడదు కదా ఆర్గాన్ని. సో వీళ్ళు ఏంటంటే ఏదైతే ఒకసారి టీబీ వస్తే కనుక వాళ్ళకి బాగా సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో మన డిఫెన్స్ మెకానిజం సరిగ్గా ఉండదు అనమాట. సో టీబీని ఫైట్ చేయడానికి. సో వాళ్ళకి ఎక్కువ సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్ ఏంటంటే డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, సో కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి. సో కొంతమంది ఈవెన్ 30 years 35 years వెయిట్ 40 kgs 30 kgs అలాగే ఉంటారు. సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకరు ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్కి. సో ఎవరికైతే హెచ్ఐవి ఉంటుందో వాళ్ళు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్సెస్, వాళ్ళు కూడా ఈ టీబీ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వచ్చినా కానీ కొంచెం సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో మరి టీబీ గురించి మాట్లాడుకున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు వాళ్ళ డెత్ రేట్ ఎలా ఉంటుంది, అందరికీ తగ్గుతుందా లేకపోతే ఎలా ఉంటుంది వాళ్ళలో? టీబీ ఏంటంటే అందరికీ ఒక అపోహ ఉందండి. ఒకవేళ మీకు టీబీ వస్తే ఖచ్చితంగా మీరు ఒక 6 months మందులు వాడితే కనుక మీకు డెఫినెట్గా టీబీ తగ్గే ఛాన్స్ ఉంటుంది మానకుండా వాడితే. వేరాస్ ఇర్రెగ్యులర్గా వాడుకుంటే వాళ్ళకి ఎండిఆర్ టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎండిఆర్ టీబీ అనేది వెరీ డేంజరస్ అనమాట. అది వాళ్ళకి కాకుండా అదే బ్యాక్టీరియా వాళ్ళ సొసైటీలో కూడా స్ప్రెడ్ చేస్తున్నారు ఎండిఆర్ టీబీ అనేది. ఎందుకంటే ఎవరికైతే ఎండిఆర్ టీబీ వస్తుందో వాళ్ళు తగ్గిన తుమ్మిన అదే రెసిస్టెంట్ బ్యాక్టీరియా మీరు సొసైటీలోకి ఇస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళు కూడా ఎండిఆర్ టీబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వన్స్ ఏదైతే మనకి టీబీ వచ్చిందో
సో వాళ్ళకి ఏంటంటే ఆ స్కార్ టిష్యూ అంటే టీబీ వల్ల కొంచెం డ్యామేజ్ జరిగిద్ది లంగ్స్లో. సో అదేంటంటే మేబీ ఆ స్కార్ టిష్యూ అనేది ఉంటుంది. సో కానీ ఖచ్చితంగా 6 months వాడితే కనుక డెఫినెట్లీ వాళ్ళైతే బెటర్ అవుతారు. అసలు ఆరిజిన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు జెనెటికల్ గా టీబీ వచ్చే అవకాశం ఉంటుందా? జెనెటిక్గా వచ్చే లేదు, ఛాన్సెస్ లేదా, లేదు. ఓన్లీ త్రూ స్ప్రెడ్ టీబీ బ్యాసిల్లీ వల్ల. ఓన్లీ స్ప్రెడ్ అయితేనే మాత్రమే వస్తుంది. అవును. ఇప్పుడు ఆ స్ప్రెడ్ అయినప్పుడు మన ఇమ్యూనిటీని బట్టి అది రావాలా వద్దా, అంటే మన బాడీ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద బట్ ఉంటుంది. ఓకే. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దానికి? ట్రీట్మెంట్ చెప్పాను కదండి, ఇప్పుడు సపోజ్ టీబీ వచ్చిందంటే మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే జీన్ ఎక్స్పర్ట్ అని టెస్ట్, స్పుటమ్ ఎగ్జామినేషన్. మీరు ఫస్ట్ జీన్ ఎక్స్పర్ట్ అనగానే అందరూ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 4-5,000 ఉంటుంది. సో మీకు టీబీ ఉంది అంటే మీకు డౌట్ వచ్చిందంటే, సపోజ్ మీకు మనీ లేదు, జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఫ్రీగా చేస్తారు. సో ఆ జీన్ ఎక్స్పర్ట్ కనుక పాజిటివ్ వస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ మీకు నార్మల్ లంగ్ టీబీ ఉందంటే 6 months ఖచ్చితంగా వాడాలి. సో 2 phases ఉంటాయి, ఇంటెన్సివ్ ఫేజ్, కంటిన్యూస్ ఫేజ్, 2 phases ఉంటాయి. సో 6 months సూపర్విజన్లో, అండర్ సూపర్విజన్లో ఖచ్చితంగా వాడాలి. సో ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి ఈ టీబీ మందులు వాడినప్పుడు కొంచెం లంగ్ను, కొంచెం లివర్ను, కిడ్నీస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ టీబీ మందులు దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే అండర్ సూపర్విజన్లో వాళ్ళకి పడుతుంది. చాలా మంది టీబీ మెడిసిన్స్ పడదు. సో ఎందుకంటే అవి వేసుకున్నప్పుడు వామిటింగ్స్ అవన్నీ అవుతాయి. అవి ఏంటంటే రెగ్యులర్గా మానిటర్ చేసుకొని సో ఆ మెడికేషన్స్ అనేది వేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. సో మరి ఇప్పుడు ఇది జెనెటికల్గా రావట్లేదు, లేకపోతే వాళ్ళ మిస్టేక్ వల్ల రావట్లేదు, ఎవరో ద్వారానో స్ప్రెడ్ అవుతుంది. మరి దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి అన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటండి, ఐసోలేషన్. ఫస్ట్ ఎవరికైతే స్ఫుటం పాజిటివ్ వస్తుందో వాళ్ళు ఐసోలేషన్లో ఉంటుంది. సపోజ్ ఎన్ని మంత్స్ అంటే మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మీరు ఏదైతే స్ఫుటం బ్యాక్టీరియా చనిపోవడానికి అది 3 weeks to 4 weeks పట్టింది. ఓకే. ఎప్పుడైతే 3 to 4 weeks ఐసోలేషన్లో ఉండి ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్లో స్పిట్ చేయకుండా, లేదంటే కామన్ ఏరియాస్లో స్పిట్ చేయకుండా ఉంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు టీబీ వచ్చిందో డెఫినెట్గా మాస్క్ వేసుకోండి. మాస్క్ వేసుకుంటే ఏంటంటే మీ డ్రాప్లెట్స్ అవి వేరే వాళ్ళకి మీ ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా వేరే వాళ్ళకి రాకుండా ఉంటాయి. సపోజ్ ఇంట్లోనే ఉంటారు, ఎవరికైనా వచ్చింది అనుకోండి, వయసు పైపడిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వీళ్ళు కాఫ్ చేసినప్పుడు, దగ్గు చేసినప్పుడు, వీళ్ళు కాఫ్ చేసినప్పుడు కానీ, లేదంటే స్నీజ్ చేసినప్పుడు కానీ వాళ్ళ డ్రాప్లెట్స్ వాళ్ళు కంటామినేషన్ ద్వారా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి కూడా టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ కుంటే వైఫ్ కి, పిల్లలకి, అవును, వాళ్ళ పేరెంట్స్ కి అందరికీ వచ్చే ఛాన్సెస్ అలా ఎయిర్ ద్వారా వస్తుంది కాబట్టి. ఓకే. డెఫినెట్గా ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ప్లేట్స్ ఉంటాయి, సపోజ్ తినే ప్లేట్స్లో కూడా మనం తినేటప్పుడు సలైవా ఉంటుంది, ఆ సలైవా ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది ఇక 24 hours అలానే ఉంటుందా, చనిపోదా బయటకు? అది ఓన్లీ ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో 3 to 4 weeks వరకు మన స్ఫుటంలో ఆ బ్యాక్టీరియా లేకుండా ఉండేది ఉంటుంది అనమాట. 3 to 4 weeks పట్టింది స్ఫుటం నెగిటివ్ కన్వర్ట్ అవడానికి. సో టీబీ విషయంలో మన స్వతహాగా చేసుకునేది ఏమీ లేదు. ఇప్పుడు ఇది జెనెటికల్గా రావట్లేదు, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల రావట్లేదు, వేరే ఎవరి ద్వారానో మనకు వస్తుంది. కాబట్టి ఇఫ్ అన్ఫార్చునేట్లీ మీరు కనుక ఒకవేళ టీబీ పాజిటివ్ అలా అయి ఉంటే ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా, బయట మీ ద్వారా ఇంకెవరికైనా స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎంత పాసిబిలిటీ అంత తక్కువ టైంలో డాక్టర్ని సంప్రదించి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీటికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.